బెయిల్ ఏ రోజు వచ్చిందో వాడు బయటికి ఎప్పుడు వచ్చాడో తెలుసుకోవడంలో ఇవాళ వీళ్ళకి ఏంటంటే పేక మీద కత్తి వచ్చారు కల్లా అది బెయిల్ వచ్చిందట రేపు సరెండర్ అవుతాడా ఆవిడ ఏదంటే సార్ వీఆర్ ఆల్ ఇన్ ద క్లస్టర్స్ ఆఫ్ గౌరవ న్యాయస్థానం ప్రసక్తేలే తప్పించుకోలేవడం ఉంది జరగని పని బోమాకిల ప్రియ ఇక్కడికి వచ్చి మీకు జ్ఞాపకం ఉందో లేదో ఒకరిని కిడ్నాప్ చేసింది ముసలాన్ని 18 నిమిషాలు ఎత్తేసారు పోలీసు వాళ్ళు 18వ నిమిషం పట్టుకున్నారు కోడి పెట్టని పట్టుకున్నట్టు ఇవన్నీ మనం మర్చిపోకూడదు ద ట్రాక్ రికార్డ్ ఆఫ్ రెస్పెక్ట్ టు పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత ఎండపోసక గాయం తొక్క తోటకూర ఇందాక రఘురామకృష్ణరాజు గారి గురించి చెప్తున్నారు మీరు ఎవరండి కన్విన్స్ అవ్వడానికి ఈ మీడియా హౌస్లోనే 4-5 బ్రహ్మాండం కన్విన్సే బ్రహ్మాండం మాట్లాడుకుంటారు రోజు చర్చించుకుంటారు ఆడియో నేను విన్నాను బోరుగడ్డ అనిల్ మాట్లాడింది వాడేదో మాట్లాడతారు పనికి కడప దాంట్లో కొట్టారు కడప జైల్లోని నాకు వెన్నుపోస ఏదో అయిందని సరే సార్ మీరు ఏదైనా వీడియోలు రఘురామకృష్ణరాజు గారు పార్ట్ 2 అని చెప్పుకోండి మీరు కాదు సార్ గౌరవ న్యాయస్థానంలో నిలబడి సార్ నన్ను పోలీస్ వ్యవస్థ 3rd డిగ్రీ ఇచ్చి కొట్టారు లేకపోతే పోలీస్ వ్యవస్థను నాకు ఈ విధంగా ఎంత హ్యూమిలేషన్ జరిగింది అన్నప్పుడు గౌరవ న్యాయస్థానంలో గౌరవ జడ్జి గారు కన్విన్స్ అయ్యి కనీసం రఘురామకృష్ణరాజు గారి విషయంలో కానీ ఇవాళ బోరగడ్డ అనిల్ గారి విషయంలో కానీ గౌరవ న్యాయస్థానం ఒక ఎస్ఐని కానీ కానిస్టేబుల్ కానీ సస్పెండ్ చేసిన ఉదంతం చెప్పండి నాకు లెబోరియస్ డిబేట్లు పెడుతున్నాం మనం ఇందాక సాగర్ గారు మంచి మాట చెప్పారు సార్ మీకు విషయం తెలుసా సార్ జగన్మోహన్ రెడ్డి కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్ మీద ఈ రోజుకి కూడా వాదనలు స్టార్ట్ కాలే అంటే ఈ కేసుకి నాకు సంబంధం లేదని వేసిన తర్వాత డిశ్చార్జ్ పిటిషన్ల మీద ఈ రోజుకి కూడా కేసు ముందుకు వెళ్ళట్లేదు డిశ్చార్జ్ పిటిషన్ సమ్మరీలో మేము దీనికి కన్విన్స్ కావట్లేదు దీని మీద అన్న దగ్గర మీరు అన్నట్టు ఐఏఎస్ ఐపీఎస్లు కూడా ఇంతో పాటు జైలుకి వెళ్ళి వాళ్ళందరూ కూడా సత్యశీలులాగా కడిగిన ముచ్చల్లా బయటకు వచ్చారు అన్ని కేసులు చూసుకోండి కావాలంటే ట్రాక్ రికార్డులు మోరోవర్ ఇవాళ మనకేంటంటే ఎలక్షన్లో ఒక 4 కేసుల గురించి ఇవన్నీ మాట్లాడుకోవడానికి చాలా బాగుంటున్నాయి కానీ న్యాయస్థానం అన్నది మీకు ఎందుకు సార్ రమణ గారు గౌరవ చీఫ్ జస్టిస్ అయిన వెంటనే 2 ఇయర్స్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో ఫస్ట్ సత్వరంగా వీళ్ళందరినీ తేల్చమని చెప్పారు ఏడ తేల్చిండ్రు సార్ మీరు అంటున్నారు గవర్నమెంట్ ఉండి గవర్నమెంట్ లేదు ఇవి కాదు సార్ వ్యవస్థలో న్యాయ వ్యవస్థకి 10 చేతులు లేవు సార్ ఇవాళ ఉన్న కేసుల యొక్క నియమాల్లో మనం చూడండి చాలా కేసుల మీద కోర్టుకు వెళ్ళగానే ఇమీడియట్గా ఓ 10 రోజులకు 15 రోజులకు వాయిదా ఇస్తున్నారు దేనికి ఇస్తున్నారు అక్కడ వాళ్ళ జడ్జీలు అండ్ మ్యాన్ పవర్ లేక వాళ్ళు ఈ కేసు మీద పూర్వపరాలను చర్చించడానికి వెసులుబాట్లు లేక ఈ డిశ్చార్జ్ పిటిషన్ల విషయంలో గౌరవ ఈడీ కానీ గౌరవ సిబిఐ కానీ గౌరవ న్యాయస్థానానికి కన్విన్స్ చేయలేకపోతున్నాయి ఎందుకు ఈయనకి డిశ్చార్జ్ పిటిషన్ ఇచ్చారని అదే దగ్గర 8.5-9 సంవత్సరాలు బట్టి వేలాడుతున్నాయి అంచేత మీరు ఏమనుకుంటున్నారంటే ఆయన న్యాయపరంగా కోర్టుకి రావాలి అన్న దగ్గర కేవలం వాయిదాకి మాత్రం ఎందుకంటే వాళ్ళు డిశ్చార్జ్ పిటిషన్ మీద డిస్కషన్ ఉందా లేదా అంటే నేను కూడా లేగలేదు సార్ లా చదివాను నేను కోర్టులో కేసుల గురించి పూర్వపరాల ముందే తెలుసుకుని మాట్లాడుతున్నా వాళ్ళు ఎందుకు వాయిదాలు ఇచ్చుకుని వెళ్తున్నారంటే డిశ్చార్జ్ పిటిషన్ మీద గౌరవ సిబిఐ కానీ గౌరవ ఈడీ కానీ ప్రొయాక్టివ్నెస్ వాళ్ళ దగ్గర నుంచి కనిపించట్లే ఇది గమనించుకోండి తర్వాత సుగాలి ప్రీతికి ఒకటి మనకి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇవ్వాలి ఇన్నాళ్ళ తాత్సారంలో సిబిఐ ఏం తెలిసింది చెప్పండి ఎప్పుడో 2017లో కేసు అది ఏం చెప్పింది మా చేతకాట్లేదు వెళ్ళిపోయారు దీనికి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మెకానిజం ఏదన్నా దాని మీద ఆలోచించండి ఆల్టర్నేటివ్ మెకానిజానికి గౌరవ న్యాయస్థానం అత్యున్నత ఉన్నత న్యాయస్థానమైన గౌరవప్రదమైన సుప్రీంకోర్టు కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో 2 ఇయర్స్లో తేల్చమన్నది కూడా ఇవాళకి తేలలేకపోయింది 2 ఇయర్స్ ఏంటి సార్ ఆయన 5 ఇయర్స్ టెన్యూర్ అయిపోయింది ఇక రమణ గారు 18 నెలల టెన్యూర్ కూడా అయిపోయింది ఎక్కడ వస్తున్నాయి అవుట్కమ్లో ఇదే సిబిఐ విశ్వప్రయత్నం చేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి కానీ ఇక్కడ వాస్తవానికి ఏంటంటే కేసు పుట్టప్ చేస్తున్నప్పుడు నేను 1,00,000 కోట్లను మాట్లాడినప్పుడు గౌరవ సిబిఐ డైరెక్టర్ గారు జేడి లక్ష్మీనారాయణ గారు మాట్లాడిందంతా 1,608 కోట్లకి ఎంతకో తేల్చారు ఆయన అందులో కూడా 584 కోట్లకు సంబంధం లేదు దీంట్లో అది ఓన్లీ ఆస్తులు జప్తుకు మాత్రమే పరిమితి అయింది సో ఇవన్నీ మనం మాట్లాడడానికి చాలా బాగుంటాయి ఇక్కడ కూర్చుని మనకు నచ్చినోడి గురించి గౌరవ న్యాయస్థానంలో ఈ బోరగడ్డ అనిల్ కానీ గతంలో రఘురామకృష్ణరాజు గారు కానీ ఆయన ఎంపీ స్థాయి ఆయనకి కూడా తర్వాత వై కేటగిరీ ఇచ్చి ప్రొటెక్షన్లు అన్నీ మన కళ్ళ ముందు చూసిన తర్వాత కూడా ఇవాళ న్యాయస్థానం ఒక కానిస్టేబుల్ని కానీ కనీసం ఒక ఎస్ఐని కానీ ఎవరైనా సస్పెండ్ చేసిందా ఇది మాట్లాడండి ఇవాళ బోరగడ్డ నీళ్ళు అన్నదానికి నాకు తెలిసి మీడియా హౌస్లన్నిటికీ లీగల్ సెల్తో పలానా కేసు ఇవాళ దీని పూర్వపరాలు ఏంటి తదనంత పరిణామాలు ఏంటి అన్న దాని మీద ప్రతి మీడియా హౌస్కి ఒక లీగల్ సెల్ ఉంటుంది కానీ బోరగడ్డ నీళ్ళది ఇట్స్ అ సర్ప్రైజింగ్ థింగ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాడికి ఏ రోజు బెయిల్ వచ్చిందో వాడికి తెలియదు అది మీ ప్రాబ్లం